ఒకవేళ మీరు అన్నోన్ పర్సన్ తో సెక్స్ చేసినట్టయితే కాండమ్ యూస్ చేశా కదా నాకు ఇంకా హెచ్ఐవి రాదని మాత్రం అస్సలు అనుకోకండి. ఒకవేళ అన్నోన్ పర్సన్ కి హెచ్ఐవి ఉన్నట్టయితే మీరు డీప్ కిస్సింగ్ ఆర్ ఫ్రెంచ్ కిస్ ఇచ్చినట్టయితే ఒకవేళ ఆ పర్సన్ కి నోట్లో అల్సర్ ఉన్నా ఆర్ చిగుళ్ళ నుండి బ్లీడింగ్ వచ్చినా అండ్ మీకు కూడా అల్సర్ ఆర్ ఇట్లా బ్లీడింగ్ ఏమన్నా ఉన్నా కూడా ఈ హెచ్ఐవి స్ప్రెడ్ అయ్యే రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ ఇలాంటి అల్సర్స్ గానీ బ్లడ్ తో కాంటాక్ట్ గానీ ఏం ఉండకపోతే హెచ్ఐవి వచ్చే రిస్క్ అనేది చాలా రేర్. ఎందుకంటే సలైవా వల్ల స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ అనేది చాలా రేర్. హెచ్ఐవి అనేది యానల్ ఇంటర్ కోర్స్ వల్ల ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది వెజైనల్ ఇంటర్ కోర్స్ తో కంపేర్ చేసుకుంటే, అది కూడా ప్రొటెక్షన్ లేకుండా. ఎందుకంటే యానస్ లో చాలా థిన్ లేయర్ ఉంటుంది, అది ఈజీగా టియర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అది ఈజీగా టియర్ అవడం వల్ల బ్లడ్ కి కాంటాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అదే వెజైనల్ ఇంటర్ కోర్స్ లో తీసుకున్నట్టయితే అక్కడ లేయర్స్ అనేది చాలా థిక్గా ఉంటాయి అండ్ అక్కడ టియర్ అయ్యే పాసిబిలిటీ కూడా తక్కువగా ఉంటుంది. సో దానివల్ల యానల్ ఇంటర్ కోర్స్ లో హెచ్ఐవి వచ్చే రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. హెచ్ఐవి ఉన్న మగవాళ్ళ నుండి ఆడవాళ్ళకి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటాయి. అదే ఆడవాళ్ళకు ఉంటే అది మగవాళ్ళకి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. దానికి రీజన్ ఏంటో తెలుసా? మేల్స్ నుండి వచ్చే వీర్యం ఏదైతే ఉంటుందో అది ఎక్కువ టైం ఫిమేల్స్ లో ఉండడం వల్ల హెచ్ఐవి వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటాయి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకి షేర్ చేయండి. హెచ్ఐవి అవేర్నెస్ పెంచండి. థ్యాంక్ యూ.